వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బయోమాలిక్యూల్స్ చాప్టర్లో ఎంజైమ్ అనే టాపిక్ని చదువుదాం. ఇది ఇంగ్లీష్లో మ్యాటర్ని తెలుగులోకి కన్వర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఏమన్నా మీకు క్లారిటీ మిస్ అయితే వెనకాల మ్యాటర్ ఉంటుంది కాబట్టి చూసుకొని నోట్స్ తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ టాపిక్లో ఎంజైమ్స్ ఆర్ బయలాజికల్ క్యాటలిస్ట్ రెగ్యులేటింగ్ కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. బయాలజికల్ క్యాటలిస్ట్ అంటే జనరల్గా ఏదైనా రియాక్షన్ జరగడానికి హెల్ప్ అవుతుంది, కానీ విచ్ డు నాట్ అండర్గో కెమికల్ రియాక్షన్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే డైలీ లైఫ్లో మీకు అర్థమవుతుంది. మనం ఏదైనా ఒక వెసెల్లో అంటే బౌల్లో రైస్ వండినప్పుడు రైస్ కాస్త వాటర్ యాడ్ చేసి పొయ్యి మీద పెడితే మనకి రైస్ అనేది కంప్లీట్ అవుతుంది, అంటే కుక్డ్ రైస్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే ఇక్కడ కెమికల్ చేంజ్ జరిగింది, కానీ మనం పెట్టిన బౌల్ మాత్రం ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు. అది కెమికల్ రియాక్షన్ జరగదు, కుక్కుడికి మాత్రమే టర్న్ చేస్తుంది. ఇట్లా వీటిని క్యాటలిస్ట్ అంటారు. బయాలజికల్ క్యాటలిస్ట్ అంటే మనకు లివింగ్ ఆర్గానిజంలో ఈ క్యాటలిస్ట్గా ఇవి రెగ్యులేట్ చేస్తాయి కాబట్టి, కెమికల్ రియాక్షన్స్ని రెగ్యులేట్ చేస్తాయి కాబట్టి. ఈ ఎంజైమ్స్ అన్నీ కూడా జనరల్గా ప్రోటీన్సే ఉంటాయి. 1835లో జాకబ్ బెర్జీలియస్ అనే అతను ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ మాల్ట్ కాల్డ్ డయాస్ట్రేట్ కెటాలసిస్ ద కన్వర్షన్ ఆఫ్ స్టార్చ్ టు షుగర్. అతను స్టార్చ్లో షుగర్స్ ఉంటాయి, యాక్చువల్గా గ్రూప్ ఆఫ్ షుగర్స్ కలిపి స్టార్చ్ కింద ఫామ్ అవుతుంది. సో అక్కడ స్టార్చ్ నుంచి షుగర్స్కి కన్వర్షన్ అనేది చూశాడు. నెక్స్ట్ లూయిస్ పాస్చర్ ప్రపోజ్డ్ ద ఫర్మెంటేషన్ కెన్ అక్కర్ ఓన్లీ ఇన్ ద ఈస్ట్ సెల్స్. అట్లనే ఫ్రెడరిక్ విల్హెమ్ కుహ్న్ కాయిన్డ్ ద నేమ్ ఎంజైమ్. ఎంజైమ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఈఎన్ అంటే ఇన్, జైమ్ అంటే ఈస్ట్, అంటే ఎంజైమ్ అంటే ఇన్ ఈస్ట్ అని అర్థం. జేమ్స్ సమ్మర్ క్రిస్టలైజ్డ్ ద యూరియేజ్ ఫ్రమ్ జాక్ బీన్స్ నుంచి యూరియేజ్ని క్రిస్టలైజ్డ్ ఫామ్లో యూరియేజ్ అనే ప్రోటీన్ని క్రిస్టలైజ్ చేశాడు ఆయన. తర్వాత ఎంజైమ్ ఆర్ ఫార్మ్డ్ బై లివింగ్ సెల్స్. ఎంజైమ్స్ ఎక్కడ కనిపిస్తాయి మనకు అంటే లివింగ్ సెల్స్లో కనిపిస్తాయి. స్పెసిఫిక్ యాక్షన్ ఉంటుంది. ప్రోటీన్ ఇన్ నేచర్, అన్నీ కూడా ప్రోటీన్స్ నేచర్ కలిగి ఉంటాయి. ఇన్యాక్టివ్ ఎట్ 0 degrees సెంటిగ్రేడ్. అట్లనే 100 degrees సెంటిగ్రేడ్ కనుక దాన్ని హీట్ చేస్తే అది డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఒక ఎంజైము ఏ సబ్స్ట్రేట్ మీదనైతే యాక్ట్ చేస్తుందో ఆ యాక్ట్ చేసే సబ్స్ట్రేట్కి మనం సఫిక్స్ ఏఎస్ఈ అనేది యాడ్ చేస్తాం. ఎగ్జాంపుల్ సుక్రోజ్ మీద ఎంజైమ్ యాక్ట్ అవుతుంది, అప్పుడు దాన్ని సుక్రేజ్ అని అంటాం. ఎంజైమ్స్ ఆర్ ఆల్వేస్ ప్రోటీన్స్. తర్వాత ఈ ప్రోటీన్స్ కూడా కాంజుగేటెడ్ ప్రోటీన్స్లో ఒకటి అపో ఎంజైము అంటే ప్రోటీన్ పార్ట్ ఉంటుంది, నాన్ ప్రోటీన్ పార్ట్ ప్రోస్థెటిక్ గ్రూప్ ఉంటుంది. ఈ అపో ఎంజైము ప్రోస్థెటిక్ గ్రూపు రెండింటిని కలిపి మనం హోలో ఎంజైమ్ అంటాం. సో ఏదైనా ప్రోస్థెటిక్ గ్రూపు జనరల్గా ఈ అపో ఎంజైమ్కి కనెక్ట్ అయ్యి టోటల్గా వర్క్ చేస్తాయి. ఇక్కడ అపో ఎంజైమ్ ఏదైతే ప్రోటీన్ పార్ట్ ఉందో దాన్ని కోఎంజైమ్ అని, ప్రోస్థెటిక్ గ్రూప్ ఉంది దాన్ని కోఫాక్టర్ అని అంటాం. ఎప్పుడు అంటే సపరేట్ బై డయాలసిస్ అయినప్పుడు. ఇక్కడ మనకి ఇచ్చాడు హోలో ఎంజైమ్ ఈక్వల్ టు అపో ఎంజైమ్ ప్లస్ కో ఎంజైమ్. హై రేట్ ఎంజైమ్ కంట్రోల్డ్ రియాక్షన్స్. ఎంజైమ్స్ జనరల్గా కంబైన్ విత్ సబ్స్ట్రేట్. ఎంజైమ్ని క్యాపిటల్ ఈతో చూపిస్తాం, సబ్స్ట్రేట్ని ఎస్ అని చూపిస్తాం, క్యాపిటల్ ఎస్. ఈ రెండు కలిపి కాంప్లెక్స్ని ఏర్పరుస్తాయి. ఆ తర్వాత ఇది బ్రేక్ అవుతుంది. మేక్ ద బాండ్స్ టు కన్వర్ట్ ద సబ్స్ట్రేట్ ఇంటూ ప్రోడక్ట్. ఏదైతే ప్రోడక్ట్ని చెయ్యాలో అంటే కన్వర్ట్ చెయ్యాలో అలా కన్వర్ట్ చేస్తుంది. మీకు అంటే మనకు మంచి ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే
సపోజ్ ఏదైనా ఒక వెజిటబుల్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని కట్ చేయాలి. అంటే కట్ చేసేటప్పుడు దాని మధ్యలోంచి ఇలా కట్ చేస్తూ ఉంటాం. అప్పుడు కాంప్లెక్స్గా అవుతుంది. తర్వాత వెజిటబుల్ రెండుగా డివైడ్ అయిపోతుంది, అంటే ప్రోడక్ట్ కింద ఏర్పడుతుంది. అట్లా ఇది గుర్తుపెట్టుకోవాలి. ద ఈఎస్ కాంప్లెక్స్ రెడ్యూస్ ద యాక్టివేషన్ ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ బ్రింగింగ్ అబౌట్ ద రేట్ ఆఫ్ రియాక్షన్. అందుకే ఎంజైమ్ కంట్రోల్ రియాక్షన్, ఎంజైము రియాక్షన్ ఏం చేస్తుంది అంటే ఫాస్ట్ రేట్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే హైడ్రోలైసిస్ ఆఫ్ సుక్రోజ్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ సుక్రేజ్ ఆర్ ఇన్వర్టేజ్ రిక్వైర్ అన్ యాక్టివేషన్ ఎనర్జీ 9000 calories per mole. ఒకవేళ అది కనుక లేకపోతే అన్కాటలైజ్డ్ అయితే రియాక్షన్ రిక్వైర్స్ 32,000 cal per mole. అది అంటే ఎంజైమ్ ఉండడం వల్ల ఎనర్జీ అనేది తగ్గుతుంది. ఇక్కడ మనం ప్రాపర్టీస్ చూస్తే ఎంజైమ్స్, ప్రోటీన్స్ ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. ఈ కెమికల్ రియాక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఫాస్ట్ చేస్తుంది. హై టర్నోవర్ నంబర్ అంటే రియాక్షన్ని ముందుకు తీసుకెళ్తుంది, లేదా రివర్సబుల్ వెనక్కన్నా తీసుకెళ్తుంది. స్పెసిఫిక్ ఏ ఎంజైము ఏ సబ్స్ట్రేట్ మీద వర్క్ చేయాలో ఆ సబ్స్ట్రేట్ని మాత్రమే బైండ్ చేసుకొని కన్వర్ట్ చేసి ప్రోడక్ట్ కింద మారుస్తుంది. సెన్సిటివ్ టు pH మారినా, టెంపరేచర్ మారినా డీనేచర్ అవ్వడమో లేదంటే వర్క్ చేయకుండా ఇన్యాక్టివేట్ అవ్వడమో జరుగుతుంది. కాబట్టి దీనికి ఆప్టిమమ్ టెంపరేచర్ అనేది కంపల్సరీ. కొన్ని ఎక్సెప్షనల్ కేసులో కొన్ని ఎంజైమ్స్ 90 degrees సెంటిగ్రేడ్ వరకు కూడా వర్క్ చేస్తాయి. అట్లనే క్లాసిఫికేషన్ చూద్దాం. బేస్డ్ ఆన్ ఫంక్షన్స్ అంటే కెమికల్ రియాక్షన్ని బట్టి, క్యాటలైజ్ని బట్టి మనము ఈ ఎంజైమ్స్ని క్లాసిఫికేషన్ తీసుకోవచ్చు. ఫస్ట్ది అయితే ఆక్సిడో రిడక్టేజెస్. ఇందులో ఎంజైమ్స్ ఏమవుతాయి అంటే ఆక్సిడేషన్ అన్నా చేస్తాయి, లేదా ఆక్సిజన్ మాలిక్యూల్ని రిమూవ్ అన్నా చేస్తాయి, లేదా హైడ్రోజన్ మాలిక్యూల్ని యాడ్ చేస్తాయి. అంటే ఆక్సిజన్ మాలిక్యూల్ యాడ్ అయితే దాన్ని ఆక్సిడేషన్ అని, లేదా తీసేస్తే దాన్ని రిడక్షన్ అని అంటాం. ట్రాన్స్ఫరేజెస్, enzymes that catalyze transfer of a group of radical between pair of substrate. అంటే పెయిర్ ఆఫ్ సబ్స్ట్రేట్స్ మధ్యలో ఏం చేస్తాయంటే రాడికల్స్ని ట్రాన్స్ఫర్ చేస్తే వాటిని ట్రాన్స్ఫరేజెస్ అంటాం. హైడ్రోలేసెస్ బ్రేక్ ద సబ్స్ట్రేట్ బై యాడింగ్ ఏ మాలిక్యూల్ ఆఫ్ వాటర్. అంటే మనం వాటర్ కలపడం వల్ల H+OH- రెండు కూడా డివైడ్ అయిపోయి సబ్స్ట్రేట్ని ప్రొడక్ట్స్గా మారుస్తుంది. వాటిని జనరల్గా హైడ్రోలేజెస్ అంటారు. ఐసోమరేజెస్ ఎంజైమ్స్ దట్ క్యాటలైజ్ ఇంటర్ కన్వర్షన్ ఆఫ్ మాలిక్యూల్. అంటే ఐసోమరైజేషన్ అంటే వితౌట్ ఆల్టరింగ్ ద అటామిక్ కాంపోజిషన్. అంటే అటామిక్ కాంపోజిషను మారదు, కానీ దాంట్లో స్ట్రక్చర్ కొద్దిగా కెమికల్ కాంపోజిషన్ స్ట్రక్చర్ కాస్త మారితే దాన్ని ఐసోమర్ అంటారు. లైయేజెస్ ఎంజైమ్ దట్ క్యాటలైజ్ ద రిమూవల్ ఆఫ్ గ్రూప్స్ ఫ్రమ్ సబ్స్ట్రేట్. ఎంజైమ్స్ క్యాటలైజ్ చేసినప్పుడు కొన్ని గ్రూప్స్ని రిమూవల్ చేస్తాయి సబ్స్ట్రేట్ నుంచి. అట్లా బై మెకానిజం వితౌట్ హైడ్రోలైసిస్, ఏ హైడ్రోలైసిస్ లేకుండా డబుల్ బాండ్స్ని ఏదైనా బాండ్స్ని రీప్లేస్ చేస్తాయి. ఎగ్జాంపుల్ ఇచ్చాడు డీకార్బాక్సిలేజెస్ అండ్ ఆల్డోలేజెస్. నెక్స్ట్ లైగేజెస్. లిగేర్ అంటే బైండ్, రెండు మాలిక్యూల్స్ని కలిపి సింథసైజ్ చేసి ఒక ప్రోడక్ట్ కింద ఏర్పరిస్తే వాటిని లైగేజెస్ అంటారు. నెక్స్ట్ టర్నోవర్ నంబర్. ఈ టర్నోవర్ నంబర్ ఏంటి అంటే సబ్స్ట్రేట్ మాలిక్యూల్స్ కన్వర్ట్ ఇంటూ ప్రోడక్ట్స్. అప్పుడు ఎంత అంటే ఎంజైమ్ అయితే యాక్ట్ చేస్తుందో ఒక యూనిట్ టైంలో అది ఆ ఫాస్టెస్ట్ చేసే ఎంజైమ్కి ఎంత ఎనర్జీ అవసరమో దాన్ని మనం టర్న్ ఓవర్ నంబర్ అంటాం. ఇక్కడ TON క్యాటలైజ్ ఇచ్చాడు, అక్కడ 93,000 per seconds అని, ఇన్ని సెకండ్స్ కానీ ఇచ్చాడు. లైసోజైమ్ స్లోయెస్ట్ వర్కింగ్ ఎంజైమ్. అండ్ మనకి పైన కార్బోనిక్ అన్హైడ్రేజ్ అనేది ఫాస్టెస్ట్ ఎంజైమ్ అని ఇచ్చాడు. పపైన్ ఎంజైమ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ పపాయ నుంచి తీసిన పపైన్ అనే ఎంజైమ్ మీట్ టెండరైజ్ చేయడానికి, అంటే మీట్లో టెండరైజ్ కొరకు వాడతారు ఇక్కడ హై టెంపరేచర్ దగ్గర కూడా. మయోసిన్ అనే ప్రోటీన్ మన మజిల్లో ఉంటుంది, దాంట్లో ఎంజైమేటిక్ ప్రాపర్టీ ఉంది, అది ATPase యాక్టివిటీ.
casein in a milk protein and is a phosphoprotein. మిల్క్లో ఉండే కేసీన్ పాస్పోప్రోటీన్. తర్వాత ఎబైజైమ్స్ అంటే ఏంటి, యాంటీబాడీస్ ఎంజైమ్లో కనుక అంటే ఎంజైమ్స్ లాగా వర్క్ చేస్తే వాటిని ఎబైజైమ్స్ అంటారు. ఎగ్జాంపుల్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ విచ్ హ్యావ్ అ క్యాటలిక్ ప్రాపర్టీస్. ఇది లెర్నర్ అనే అతను కనుక్కున్నాడు. ఇప్పుడు మెకానిజం ఆఫ్ ఎంజైమ్ యాక్షన్ చూద్దాం. అంటే ఎట్లా ఎంజైమ్ మీద, ఆ ఎంజైమ్ ఎట్లా సబ్స్ట్రేట్ మీద యాక్ట్ చేస్తుంది అని. ఇక్కడ ఎంజైమ్ క్యాటలైజెస్ ఎ కెమికల్ రియాక్షన్ అక్కర్స్ యాజ్ ఫాలోస్. స్టెప్ 1లో ఫస్ట్ సబ్స్ట్రేట్కి బైండ్ అవుతుంది. ఆ సబ్స్ట్రేట్లో యాక్టివ్ సైట్ దగ్గర యాక్టివ్ సైట్తో బైండ్ అవుతుంది ఎంజైమ్. ఈ యాక్టివ్ సైట్ స్పెసిఫిక్ రీజియన్ ఆఫ్ ద ఎంజైమ్ దట్ కంబైన్ విత్ ద సబ్స్ట్రేట్. ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఎక్కడ పర్టిక్యులర్గా స్పెసిఫిక్ బైండింగ్ సైట్ ఉందో అక్కడ అటాచ్ అవుతుంది. వెన్ ద సబ్స్ట్రేట్ బైండ్స్ టు ద ఎంజైమ్, ఈ రెండు కూడా బైండ్ అయిన తర్వాత చేంజెస్ అక్కర్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్లో చేంజెస్ స్టార్ట్ అవుతాయి. సో ఈ ఎలక్ట్రాన్స్ చేంజ్ అవుతూ కెమికల్ బాండ్స్ చేంజ్ అయినప్పుడు ఇక్కడ మనకు ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అవి ఏర్పడతాయి. సో అంటే ఈ రియాక్షన్ వల్ల ప్రోడక్ట్ అనేది ఏర్పడుతుంది. అప్పుడు దాన్ని మనం ఫార్మేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ అంటాం. ఈ ప్రోడక్ట్స్ మళ్ళీ ఏమవుతాయి, రిలీజ్ అయిపోతాయి, ఎంజైమ్ పక్కకి వెళ్ళిపోతుంది. అంటే యాక్టివ్ సైట్లో బైండ్ అయినంతసేపు కెమికల్ రియాక్షన్ జరిగి తర్వాత ప్రోడక్ట్స్ కింద ప్రోడక్ట్, ఎంజైమ్ కింద ఎంజైమ్ సపరేట్ అయిపోతాయి. ఇందులో మనకి ఇండ్యూస్డ్ ఫిట్ థియరీ, కోష్లాండ్ థియరీ అనేది ఇంపార్టెంట్. అది ఏంటి అంటే ఒక డెఫినెట్ షేప్ ఏదన్నా, అంటే ఇప్పుడు మనం ఇంట్లో తాళం తీయాలంటే ఒక్కొక్క లాక్కి ఒక్కొక్క కీ ఉంటుంది. అట్లానే ఈ యాక్టివ్ సైట్ అనేది ఒక్కొక్క ఎంజైమ్ ఒక్కొక్క మెకానిజంని కలిగి ఉంటుంది. ఒక డిఫరెంట్ సబ్స్ట్రేట్కి డిఫరెంట్ యాక్టివ్ సైట్ ఉంటుంది. అట్లనే ఆ యాక్టివ్ సైట్ దగ్గర స్పెసిఫిక్ కీ పెడితే ఎట్లా లాక్ ఓపెన్ అవుతుందో అట్లనే యాక్టివ్ సైట్లో కరెక్ట్ ఎంజైమ్ ఉంటేనే అది ప్రోడక్ట్ కింద లేదా యాక్టివ్ సైట్ దగ్గర బైండ్ అయ్యి ప్రోడక్ట్స్ కింద మారుస్తుంది. దీన్నే లాక్ అండ్ కీ మోడల్ అంటారు. ఎమిల్ ఫిషర్ అనే అతను ప్రపోజ్ చేశాడు. డేనియల్ కోస్ట్లాండ్ దీన్ని వర్కౌట్ చూశాడు. ఈ మోడల్ ఏంటి అంటే డిస్టోర్షన్ ఆఫ్ ఎంజైమ్ అండ్ ద సబ్స్ట్రేట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఇన్ కెటాలిసిస్. సబ్స్ట్రేట్ ఎంజైమ్ రెండు కలిపి ఎక్కడైతే రెండు కాంబినేషన్కి వెళ్తాయో ఆ కాంబినేషన్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మనం ఈ ఫస్ట్ చూస్తే స్టెప్ ఎంజైమ్ ప్లస్ సబ్స్ట్రేట్ యాడ్ అవుతాయి, ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఏర్పడుతుంది, ఎంజైమ్ ప్రోడక్ట్ కాంప్లెక్స్ ఏర్పడుతుంది, నెక్స్ట్ ఎంజైమ్ సపరేట్ ప్రోడక్ట్ సపరేట్ అయిపోతాయి. ఇక్కడ బైండింగ్ సబ్స్ట్రేట్ ఏంటి అంటే యాక్షన్ ఏదైతే ఎనర్జీ యాక్షన్ ఉందో అది లోయర్ ఎనర్జీని ట్రాన్సిస్టేషన్కి వెళ్ళిపోతుంది, డైరెక్ట్లీ ప్రమోట్ ద క్యాటలిక్ ఈవెంట్. తర్వాత ఇందులో ఏమేం ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయి ఒక ఎంజైమ్ యాక్టివిటీ కొనసాగాలంటే, అందులో నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. టెంపరేచర్, pH, ఎంజైమ్ కాన్సన్ట్రేషన్, సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్, ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్, యాక్టివేటర్స్, పాయిజన్స్, ఇన్హిబిటర్స్. ఫస్ట్ టెంపరేచర్ చూద్దాము. ఆప్టిమమ్ టెంపరేచర్ ఇక్కడ మనకి 25 to 45 degrees ఇచ్చాడు. అప్ టు 40 to 45 degrees సెంటిగ్రేడ్ వరకు అది బాగానే పనిచేస్తుంది. ఇంకా ఎక్కువ హై టెంపరేచర్ అయ్యే కొద్దీ అది ఇన్యాక్టివేట్ అవుతుంది. మరీ లో టెంపరేచర్ దగ్గర అసలు వర్కే చేయదు. సో కొన్నింటికి మాత్రం ఎక్సెప్షన్ ఉంది. 100 degrees సెంటిగ్రేడ్ దగ్గర కూడా హాట్ స్ప్రింగ్స్ దగ్గర కూడా వర్క్ చేస్తాయి. అవేంటి అంటే థెర్మస్ యాక్వెటీషియస్ అండ్ ఇట్స్ ఎంజైమ్ టాక్ పాలిమరేజ్. తర్వాత మనకు ఒక pH కానీ ఎంజైమ్ షో మ్యాక్సిమం యాక్టివిటీ. ఎగ్జాంపుల్ పెప్సిన్ ఉంది. పెప్సిన్ 1.5 to 2 pH ఇన్ స్టమక్ అండ్ ట్రిప్సిన్ యాక్ట్ pH 7.6 to 8.5 స్మాల్ ఇంటెస్టైన్లో. అదే కొన్ని ఎంజైమ్స్ న్యూట్రల్ 6.5 to 7.6 దగ్గరే వర్క్ చేస్తాయి. అంటే డిఫరెంట్ ఎంజైమ్స్కి డిఫరెంట్ pH కాన్సన్ట్రేషన్ని బట్టి వర్క్ చేస్తాయి. నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సబ్స్ట్రేట్. ఇక్కడ ఇంక్రీజ్ ఇన్ ఎంజైమ్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజెస్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ అంటిల్ ఇట్ రీచెస్ ఎ మ్యాక్సిమం వెలాసిటీ నోన్ యాజ్ ఎ విమాక్స్. ఇప్పుడు ఒకవేళ ఎంజైమ్ ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ సబ్స్ట్రేట్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. వెన్ ఆల్ ద యాక్టివ్ సైట్స్ ఆర్ ఆక్యుపైడ్ బై ద సబ్స్ట్రేట్ మాలిక్యూల్ టు ఫార్మ్ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్.
సో దెర్ ఈజ్ నో ఫర్దర్. ఎన్ని సబ్స్ట్రేట్స్ ఉన్నాయో, ఎన్ని ఎంజైమ్స్ ఉన్నాయో బైండ్ అయిన తర్వాత, ఒక కాంప్లెక్స్ ఫామ్ అయిన తర్వాత ఇంకా మ్యాక్సిమం అక్కడే. ఆ తర్వాత ఎంత చేసినా, అది ఎంత ఇంక్రీజ్ చేసినా కూడా యాక్టివేట్ అనేది ఉండదు. దీన్నే క్యాటలైజ్డ్ రియాక్షన్స్ అంటారు. సో మిచెల్లిస్ మెంటెన్ అనే అతను Km value is defined as a substrate concentration to produce of maximum velocity in an enzyme catalyzed reaction. ఇది ఎట్లా వచ్చింది అంటే మిచెల్లిస్ మెంటెన్ అనే అతను Km వాల్యూకి అంటే కాన్స్టెంట్ సపోజ్ ఒక రేంజ్ దాకా హైగా వెళ్ళి అక్కడ ఆగిపోయి మళ్ళీ ఎంత పెంచినా కూడా మళ్ళీ కిందికి వచ్చేస్తుంది తప్ప ఒక లెవెల్లో ఇంకా పెరిగినా కొద్దీ కాన్స్టాంట్గా పెరగదు అన్నట్టు. దాన్ని అక్కడ మ్యాక్సిమం అంట. సో లో Km value indicates a strong affinity between enzyme and a substrate. అట్లనే high Km value shows weak affinity. The Km value of a majority of enzymes range between 10⁻⁻5 to 10 to the power of -2 moles. ఇది తర్వాత మనకి ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ ఇచ్చాడు. డిక్రీజెస్ ద ఎంజైమ్ యాక్టివిటీ. యాక్టివేటర్స్ ఏంటి అంటే దీస్ ఆర్ ఫ్యాక్టర్స్ విచ్ యాక్టివేట్ ద ఎంజైమ్. ఎగ్జాంపుల్ పెప్సినోజన్ ఉంది. ఈ పెప్సినోజను HClతో యాక్టివేట్ అవుతుంది. సాలివరీ అమైలేజ్ ఉంది. Cl అయాన్స్తో, క్లోరిన్ అయాన్స్తో యాక్టివేట్ అవుతుంది. ATP ఏజ్ ఉంది. మెగ్నీషియం కాల్షియం అయాన్స్తో యాక్టివేట్ అవుతుంది. ఎనెలోజ్ ఉంది. మెగ్నీషియం అయాన్స్తో యాక్టివేట్ అవుతాయి. సో వీటిని యాక్టివేటర్స్ అని అంటారు. తర్వాత ఇన్హిబిటర్స్ ఉన్నాయి. ఫ్యాక్టర్స్ విచ్ ఇన్హిబిట్ ఎంజైమ్ యాక్టివిటీ టెంపరీలీ ఆర్ పర్మనెంట్లో. ఒక్కోసారి టెంపరీగా ఇన్హిబిట్ చేయొచ్చు. ఇన్హిబిట్ అంటే ఏంది? యాక్షన్ జరగకుండా ఆపేసుకోవడం, అంటే స్టెబుల్ చేయడం. హై ఎనర్జీ రేడియేషన్ అంటే బయట నుంచి ఒకవేళ హై ఎనర్జీ రేడియేషన్ వచ్చిన సాల్ట్స్ ఆఫ్ హెవీ మెటల్ సాల్ట్స్ ఉన్న తర్వాత సైనైడ్స్, పాయిజన్స్, ఇవన్నీ కూడా ఇన్హిబిటర్స్. అంటే ఎంజైమ్ యాక్టివిటీని ముందుకు అంటే ముందుకు జరగనియవు, రియాక్షన్ చేయనియవు, కెమికల్ రియాక్షన్కి వెళ్ళనియవు. సో వీటిని ఇన్హిబిషన్ అంటారు. తర్వాత కాంపిటేటివ్ ఆర్ రివర్సిబుల్. ఇప్పుడు మనకి ఈ ఇన్హిబిషన్ అనేది డిఫరెంట్ టైప్స్ అని ఇచ్చాడు పైన మనకి. ఎన్ని రకాలు అంటే నాన్ కాంపిటేటివ్, రివర్సబుల్, ఇర్రివర్సబుల్, అల్లోస్టెరిక్. ఫస్ట్ది కాంపిటేటివ్ ఆర్ రివర్సబుల్. ఇన్హిబిటర్ రిసెంబల్స్ the substrate is known as a substrate analog. It competes with the substrate and bind with the active site. అంటే ఎంజైమ్కి బదులు, అంటే ఆ ఎంజైమ్ యాక్టివ్ సైట్లో సబ్స్ట్రేట్కి బదులు ఇది యాడ్ అవుతుంది. నౌ నాట్ అవైలబుల్ ఫర్ సబ్స్ట్రేట్. దానివల్ల సబ్స్ట్రేట్కి ఎంజైమ్ అనేది ఉండదు. సో ఎగ్జాంపుల్ వచ్చి మనకి మెలనోట్, గ్లూటారిక్ యాసిడ్, ఆక్సాలిక్ యాసిడ్ ఇన్హిబిట్ ద యాక్షన్ ఆఫ్ సక్సినేట్ డిహైడ్రోజినేస్. తర్వాత నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిషన్. ఇక్కడ ఇన్హిబిటర్ బైండ్స్ ఎట్ అ ప్లేస్ అదర్ దాన్ యాక్టివ్ సైట్. ఎక్కడ మామూలుగా యాక్టివ్ సైట్లో మనకి బైండ్ అవ్వాలి సబ్స్ట్రేట్కి, కానీ ఇక్కడ యాక్టివ్ సైట్ తర్వాత కాకుండా వేరే ప్లేస్తో పోయి అటాచ్ అవుతుంది. సో చేంజెస్ ద షేప్ ఆఫ్ యాక్టివ్ సైట్. అప్పుడు ఏమవుతుంది? యాక్టివ్ సైట్ షేప్ చేంజ్ అయిపోతుంది. Reversible and irreversible inhibition. It is a temporary and inhibition is removed if inhibitor is removed. ఇన్హిబిటర్ని తీసేస్తే ఇన్హిబిషన్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇది ఇర్రివర్సిబుల్ ఆర్ నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిషన్, అంటే పర్మనెంట్ చేంజ్ అక్కర్ అవుతుంది. ఎగ్జాంపుల్ సైనైడ్ కంబైన్స్ విత్ Cu ఆర్ సైటోక్రోమ్ ఆక్సిడేస్. ఇక్కడ రివర్సిబుల్ అన్న అవ్వచ్చు, ఇర్రివర్సిబుల్ అన్న అవ్వచ్చు. తర్వాత ఒకవేళ రిమూవ్ చేస్తే ఇన్హిబిటర్ని, అది టెంపరీగా ఇన్హిబిషన్ ఆపేయచ్చు. అల్లోస్టెరిక్ ఇన్హిబిషన్, రివర్సబుల్ నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిషన్. మనం నాన్ కాంపిటేటివ్ అంటే ఏమనుకున్నాము అంటే అదర్ దాన్ యాక్టివ్ సైడ్ దగ్గర అటాచ్ అవుతాయి, అట్లా రివర్సబుల్ జరుగుతుంది. అట్లా అయితే రివర్సబుల్ జరుగుతుంది. సో ఇన్ అల్లోస్టెరిక్ ఎంజైమ్స్ ద ఇన్హిబిటర్ ఆర్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఇంటర్మీడియట్స్. ఇప్పుడు ఇక్కడ అలోస్టెరిక్ ఎంజైమ్స్లో ఏం జరుగుద్ది అంటే ఇన్హిబిటర్స్ ఏవైతే ఉన్నాయో ప్రోడక్ట్స్ ఆర్ ఇంటర్మీడియట్స్, అవి ప్రోడక్ట్స్ కిందనో ఇంటర్మీడియట్స్ కిందనో ఏర్పడతాయి. కాబట్టి వీటిని ఎండ్ ప్రోడక్ట్ ఇన్హిబిషన్ అంటాం. ఆర్ రిట్రో ఇన్హిబిషన్ ఆర్ ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్ లేదా నెగిటివ్ మాడ్యులేటర్స్ అంటారు.
ఇక్కడ మనకి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ కాజెస్ అల్లోస్టెరిక్ ఇన్హిబిషన్ ఆఫ్ హెక్సోకైనేస్ విచ్ ఈజ్ ఎ ఫీడ్బ్యాక్ అల్లోస్టెరిక్ ఇన్హిబిషన్. తర్వాత ఐసో ఎంజైమ్స్. దీస్ ఆర్ ఎంజైమ్స్ షోయింగ్ స్లైట్లీ డిఫరెంట్ మాలిక్యులర్ స్ట్రక్చర్ బట్ హ్యావింగ్ సిమిలర్ క్యాటలిక్ ఎంజైమ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి చెప్పుకుందాం మనం. C6H12O6 ఉంది. ఇదే ఫార్ములా గ్లూకోజ్కి ఉంటుంది, మాల్టోజ్కి ఫ్రక్టోజ్కి కూడా ఉంటుంది, కానీ స్మాల్ బాండ్స్తో చేంజ్ ఉంటుంది. మాలిక్యులర్ ఫార్ములా మాత్రం సేమ్ ఉంటుంది. అట్లనే ఐసోమర్స్ అంటే ఫార్ములా సేమ్ ఉంటుంది కానీ దాని షేప్లో లేదా అరేంజ్మెంట్స్లో డిఫరెంట్ ఉంటాయి. అట్లా క్యాటలిక్ ఎంజైమ్స్ కూడా సైడ్స్లో ఐసో ఎంజైమ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఆల్కహాలిక్ డీహైడ్రోజినేజ్ హ్యాస్ ఎ 4 ఐసో ఎంజైమ్స్. లాక్టేట్ డీహైడ్రోజినేజ్ ఆల్సో హ్యావ్ అ 5 ఐసో ఎంజైమ్స్. అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎంజైమ్ కేటగిరీ కనెక్టివిటీ ఉంటుంది. దెర్ ఆర్ మోర్ దాన్ 100 ఎంజైమ్స్ షోయింగ్ ఐసో ఎంజైమ్స్. దీస్ ఆర్ డెవలప్డ్ బై జెనెటిక్ చేంజెస్. ఐసో ఎంజైమ్స్ అనేవి ఒకే మాలిక్యులర్ ఫార్ములాతో ఉండి డిఫరెంట్ చేంజెస్ కలిగి ఉన్నవి. దాదాపు 100 ఎంజైమ్స్ ఉన్నాయని చెప్తున్నాడు. వీటి ఎందుకు ఇలా చేంజ్ అయ్యింది అంటే బై జెనెటిక్ చేంజెస్. ఇది ఈరోజు మనం ఎంజైమ్స్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఫైనల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.